నమస్తే అండి. నా పేరు సూర్యారావు కోనపరెడ్డి. మాది కాకినాడ డిస్ట్రిక్ట్ కాజులూరు మండలం సేల విలేజ్. నాకు గత 2 సంవత్సరాల నుంచి వెన్నుపూస బాధతో ఇబ్బంది పడుతున్నాను. మా రిలేటివ్ ఒకాయన ఇలాగా అపోలో హాస్పిటల్‌లో డాక్టర్ కిరణ్ కుమార్ గారు దగ్గరికెళ్తే మీకు బాగా ఉంటదని చెప్పేసంటే, నేను వెంటనే ఒక 10 డేస్ ముందు డాక్టర్ కిరణ్ కుమార్ గారు, వెంకట కిరణ్ కుమార్ గారు న్యూరో సర్జన్ గారిని కలవడం జరిగింది. ఆయన వెంటనే నా పాత రిపోర్ట్స్ అన్నీ చూసి, ఒకసారి మళ్ళీ రిపోర్ట్ చేద్దామండి, ఎంఆర్ఐ చేద్దాం. దాన్ని బట్టి మీ పొజిషన్ ఏంటన్నది నేను చెప్తానని చెప్పేసని అంటే నేను మళ్ళీ ఎంఆర్ఐ చేయించుకున్నానండి. చేయించుకున్న వెంటనే డాక్టర్ గారు, మీకు సర్జరీ పడుతుందండి. కాకపోతే మీరంతా భయపడవలసిన పనేం లేదు. మేము లేటెస్ట్ ఎక్విప్మెంట్‌తో మేము చేస్తాం. మీరు తర్వాత ఒక నెల రోజుల్లోనే మీరు మామూలుగా తిరిగి మీ పని మీరు యథావిధిగా మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి అనటంతో, వెంటనే నేను ఒక 4 రోజుల్లో మళ్ళీ డాక్టర్ గారిని సంప్రదించడంలో అన్నీ చేసి నాకు వెన్నుపూసకి సర్జరీ చేశారండి. అయితే చేసిన మరుసటి రోజున నన్ను లేపి కూర్చోబెట్టి నడిపించడం కూడా జరిగింది. డాక్టర్ గారు నాకు చాలా ఆయన చేసిన దానికి నేను చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అదేవిధంగా డాక్టర్ గారు మాకు చాలా ఫ్రెండ్లీగా ప్రతిరోజు ఇక్కడ ఉన్న 4 రోజులు కూడా ఆయన ఎవ్రీ మినిట్ టు మినిట్ మమ్మల్ని చూసుకుని, ఆయన రెస్పాన్స్ తీసుకుని మాకు చాలా ధైర్యం చెప్పడం, ఆయన చూపించిన మా మీద చూపించిన శ్రద్ధ కూడా మాకు చాలా ఇదిగా అనిపించింది. ఆయన చేసిన దానికి మేము ఎప్పుడు కూడా ఆయనకు రుణపడి ఉంటాం. డాక్టర్ గారి విషయంలో అయితే మాత్రం మీరు ఎప్పుడు కూడా మేము ఆయన మర్చిపోలేము. అంత ఇదిగా చేశారు ఆయన. కాకపోతే ఆయన చేసిన ట్రీట్మెంట్ ఒక వంతు అయితే, ఆయన మా పట్ల చూపించిన శ్రద్ధ అంతకు 10 రెట్లుగా చూపించి ఆయన మాకు ధైర్యం చెప్పడం జరిగింది. దాని మీద మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఈ అపోలో హాస్పిటల్‌లో రావటం, ఆయన్ని మేము కలవటం, మేము ట్రీట్మెంట్ చేయించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ టు డాక్టర్ వెంకట కిరణ్ కుమార్ గారు. థ్యాంక్స్ టు అపోలో కాకినాడ.